అప్పుడు ఎనర్జీ లేదా? గుడ్ మార్నింగ్, ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏంటి ఈరోజు స్పెషల్? ఏంటి ఏం స్పెషల్ ఈరోజు? అంటే ఈరోజు ఏమైనా కులము మతము ఆధారంగా జరుపుకుంటామా ఏంటి? అంటే కులము అంటే ఒక కులానికి ఒకటి ఉంది, ఒక మతానికి ఒకటి పండుగలు ఉన్నాయి, రైట్? హిందువులకు ఒకలాగా, క్రిస్టియన్స్ ఒకలాగా, ముస్లింలకు ఒకటి పండుగలు ఉన్నాయి. కానీ కులము మతం ఆధారంగా లేనిది ఒకే ఒక పండుగలు ఆగస్టు 15, 26 జనవరి 9th క్లాస్. ఓన్లీ ఈ 2 పండుగలను మాత్రమే అందరము కలిసి జరుపుకుంటాం. ఓకే, రైట్. 1947 ఆగస్టు 15 రోజు మన స్వాతంత్రం వచ్చింది. 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. స్వాతంత్రం అయితే వచ్చింది, మరేంటి వాళ్ళు పరిపాలించినట్టు మనం పరిపాలించాలా? లేకపోతే మనకేమైనా కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి, మరి ఎట్లా? సో ఇవన్నీ ఏంటి, మరి ఎలా ఉండాలి న్యాయం, మన హక్కులు ఏంటి, మనకి మన లా ఏంటి, ఇవన్నిటి కోసమే అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కొన్ని సంవత్సరాలు కష్టపడి మనకు రాజ్యాంగాన్ని అందించారు. ఓకే, మరి ఆ రాజ్యాంగం ఏంటి? ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఎటువంటి హక్కులు ఉండాలి, ఎవరికి ఎటువంటి న్యాయం కావాలి, అంటే అందరికీ సమానమైన హక్కులు, అందరికీ సమానమైన న్యాయం, అన్నిటినీ మనకు ఆ రాజ్యాంగం ఒకటే ఇస్తుంది. రైట్? ఎవరు కూడా రాజ్యాంగమే దేశంలో అతి పెద్దది. రైట్? ప్రపంచంలోకి అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే మన ఇండియాది మాత్రమే. ప్రపంచంలోకి అతిపెద్ద రాజ్యాంగం ఉన్నది కూడా మన ఇండియాకే ఉంది. రైట్? మరి రాజ్యాంగం రాస్తున్నాము, రాజ్యాంగంలోనే ఉంది మనకందరికీ కూడా సమానమైన హక్కులు కావాలి, సమానమైన న్యాయము కావాలి. ఓకే, దీన్ని రైట్ ఇదన్నిటి కోసమే మన అన్ని కమిటీ ఏర్పాటు చేసుకొని రైట్ ఇది ఆ రాజ్యాంగాన్ని రచించారు. ఓకేనా? ఇప్పుడు మనకందరికీ ప్రతి ఒక్కరికి రోజు మనం ఫోన్లలో చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము. ఒకప్పుడు అంటే ఇవన్నీ మీడియా లేదు, మీడియా ఎఫెక్ట్ లేదు కాబట్టి మనకి ఎలా వచ్చింది, స్వాతంత్రం ఎలా వచ్చింది, రాజ్యాంగం ఎలా వచ్చింది, ఎలా రచించారనేది ఏం తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కూడా ఏంటి మన రాజ్యాంగం ఏంటి అనేది. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ రిపబ్లిక్ డే. Dear Chaitrika from class 3rd. A very pleasant and graceful good morning to our respected dignitaries, honorable principal, and dear teachers and my wonderful friends. It's Pranavi from 10th standard. It's truly a privilege to stand before you. Today we gather to celebrate Republic Day, the day of immense significance of our nation's history. On this day we commemorate the adoption of our constitution, which marked the transition to a democratic republic. Our constitution is the cornerstone of our democracy. Guaranteeing justice, liberty, equality and fraternity to all citizens. It reflects the aspirations and values of our diverse society, uniting us under a common banner. As we celebrate, let us remember the sacrifices of our freedom fighters and architects of our constitution. Let us remember reaffirm our commitments to uphold the principles of our democracy
secularism and social justice. Happy Republic Day. Thank you. My name is Mira Fatima from 4th standard. Respected principals and teachers and my dear friends. Today, at first I wish you all Happy Republic Day. Today we are celebrating 77th Republic Day of our nation India. On 26th January 1950, the Constitution of India came into force, making us a republic. It is a day to remember our brave freedom fighters who fought for our freedom. Our constitution is the supreme law that gives us our rights and duties. The national flag tricolor is unfurled with great pride across the country. A grand parade is held in New Delhi, showcasing India's culture and strength. Thank you. The principals and teachers and all my dear friends. Today we gather here to celebrate 77th Republic Day of India, which is observed on every year 26th January. Today we gather to celebrate 77th Republic Day of India, which is observed every year on 26th January. On this historic day in 1950, the Constitution of India came into force. The Indian Constitution was drafted under the leadership of Dr. B.R. Ambedkar, who is known as the father of Indian Constitution. The Indian Constitution took 2 years, 11 months, 18 days to write completely. This process began on December 9, 1946 to November 26, 1949. Republic Day reminds us of the sacrifices made by our freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel and many others. Our Constitution gives us fundamental rights and also reminds us our fundamental duties. We must respect our Constitution and follow the rules. Jai Hind, Jai Bharat. Thank you. చదువుతున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ జరుపుకుంటాము. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినందుకు ఈ వేడుకను జరుపుకుంటాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సమయం పట్టింది. ఈ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు లిఖిత పూర్వకంగా రచించారు. రాజ్యాంగం రచించడానికి సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. భారత రాజ్యాంగం ద్వారా కుల మత దేవాలు లేకుండా అందరికీ సమానం న్యాయం విద్య వైద్యం అందుతాయి. ధన్యవాదాలు. నా పేరు గీతిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఎందరో త్యాగం గల పోరాటం ఫలితం 1947న ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశానికి స్వాతంత్ర రాజ్యాంగం లేదు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి రాజ్యాంగం తయారు చేశారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రోజు మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ధన్యవాదాలు. Respected principals and teachers and my dear friends. First of all, I wish you all a very happy Republic Day. Today, 26th January, and we are celebrating 77th Republic Day of our country. Republic Day is a national festival of India. On 26th January 1950, our Constitution came into force. The Constitution is the supreme law of India. We should respect our Constitution. On 26th January, the President of India hosts the national flag in New Delhi. We should understand the importance of this great day. Our Constitution was written by Dr. B.R. Ambedkar. We should always respect our Constitution. Republic Day makes us realize the importance of democracy. Thank you. Principals, teachers and my dear friends. My name is Satika. I am from 4th standard. First of all, I wish you a very happy Republic Day. Today is 26th January and we are celebrating 77th Republic Day of our nation. Republic Day is a national festival of India. Thank you. Today is 26th January. 2 is Republic Day. I wish you all a every happy Republic Day. Republic Day. Our national festival on 26th January 1950. Our Constitution on into floor. Thank you everyone. Principals, teachers and my dear friends. My name is Vadam Pavantej. I am studying in 3rd class. Republic Day is a very important and special day. It is celebrated every year on 26th January 19. It is our national festival. Our Constitution came into force on 26th January 1950. We must always respect our Constitution. The President of India hosts the national flag on this day. Jai Hind, Jai Bharat. Studying 7th class B section. Today we are celebrating 77th Republic Day. It's a day to celebrate. It's a day to think about be good, and we should respect each other, help each other, and work hard to make our country a better place. So let's celebrate this Republic Day with enjoy. Remember to always be good and responsible citizens of our great nation. Thank you and happy Republic Day to all. सब देशों से न्यारा है, हमें प्राण से प्यारा है, जग की आंखों का तारा है, हिमालय इसका मस्तक है, नदियां देती दस्तक है, सागर होगा उसके भाई, दुनिया पर
प्यारा है. The best and rules. It is national festival. I am proud to be a national and I love my country. Jai Hind. Thank you. My name is Tanvi. I am studying in 2nd class. Today is January 26th. We celebrate Republic Day. A very special day for India. On this day in 1950, our constitution came into effect, making India a republic country. Our constitution making us a democratic republic with rights for all citizens. On this day, we remember the freedom fighters who gave this independence, and we respect our national flag. I wish you all a happy Republic Day. Thank you. Jai Hind, Jai Bharat. SPR High School. Today is 26th January. Today is our Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is our national festival. On 26th January 1950, Constitution come into force. We should respect our Constitution. I love my country very much. The Constitution of India came into force in 1950. India became a secular and democratic country. On this day, we should always respect our Constitution. Republic Day teaches us like live in peace, love and unity. I am proud to begin Indian and I love my country very much. Thank you. Jai Hind. From 10th standard. First of all, I wish you a very happy Republic Day. సంఘటనం ఒక యత్నం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పాలే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొలలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవనసారం అనామికత సందేశం హైందవ జీవనసారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయతరులై మనం సాగాలి సమరమున సాగిన క్షరమై కోవెల కంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదల గుండెల స్వరమై ఆశించని ధర్మ వీరులం మనం ధర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం तलवारों पे सर बार दिए अंगारों में जिस्म जलाया है तब जाके कही हमने सर पे एक केसरी रंग सजाया है आय मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सादर्द सहे महफूज रहे तेरी आन सद चाह जान मरी है रहे न हरे आय मेरी जमीन महबूब मेरी मेरी नस नस ते मेहनत इश्क बहे पीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू कल्याण मेरे जहाँ झूम के भंगरा पा न सका आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका हो वतनावे मेरा वतनावे तेरा मेरा प्यारा निराला था कुर्बान हुआ तेरी आसमत पे मैं कितना नसीबों वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू ओ हीरो मेरी तू हंसती रही तेरी आंखें घड़ी हुई बदनाम ना हो मैं मरता था जिस मुकड़े पे कभी उसका उजाला काम ना हो ओ मारी मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरी चांद हुआ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा
इतनी सी है दिल की आरज़ू. Thank you so much. We in our hearts, let's salute our India on Republic Day. Good morning, everyone. Respected principals, and teachers, parents, and my dear friends. My name is Jara Chandrika. I am studying 7th class. Today we are gathered here to celebrate. Republic Day. On this day, Constitution of India came into force in 1950. The Constitution was written by Dr. B.R. Ambedkar. So proud to be an Indian. Please push. Nana. 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 Desham manade. Tejam manade. ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. ఎన్ని దేశాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అంతా వందరం, వందే మాతరం అంతా వందరం. థ్యాంక్ యూ. अरे निकलो अंदर Be clapping.
ಮಾಡಬೇಕು ಪಾಸ್ ಆಗಿ ಎಂಟ್ರಿಗೆ Encourage them by clapping.
ఈ దేశపు మొదటి బంధువులమ్మగదేరి మన జీవితంలో నింపిందో వెలుగుల దారి. ఈ క్లాపింగ్. అనగారిన జీవితాల్లో అక్షరదారి మొత్తై పొడిసిన చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి బంధువులమ్మగదేరి మన జీవితంలో నింపిందో వెలుగుల దారి. మరువరుకుల సమాజమాని వరకు మరువరుకుల సమాజమాని వరకు పూలే సావిత్రి వారి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి మొత్తై పొడిసిన చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి బంధువులమ్మగదేరి మన జీవితంలో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానంలో ఉన్న రోజులను ఆ చీకటి వీధి చేసిన మేధస్సు. అజ్ఞానంలో ఉన్న రోజులను ఆ చీకటి వీధి చేసిన మేధస్సు. బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తప్పిన జ్ఞాపకాలను. బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తప్పిన జ్ఞాపకాలను. మరువక్కుల సమాజమాని వరకు మరువక్కుల సమాజమాని వరకు వాటినందుకోని శాసించగలతలము. అనగారిన జీవితాల్లో అక్షరదారి ముద్దై పొడిసని చదువుల జెండగా మారి ఈ దేశం మొదటి బంధువులమ్మగదేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించిన అక్షరాలను. నీ భవిష్యత్తు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించిన అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కూడింగు భాషను నువ్వు నేర్పాలిన విశ్వపు విజ్ఞానరాతను. నిక్షిప్తమై దాగిన కూడింగు భాషను నువ్వు నేర్పాలిన విశ్వపు విజ్ఞానరాతను. సగవాలిన పేరాటం నీ విధాలను సగవాలిన పేరాటం నీ విధాలను. వెనకాలిన జగజ్జేత అన్వేషణను అనగాలిన జీవితాల్లో అక్షరగాడి ముద్దై పొడిసిన చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి బంధువులమ్మగదేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగమచార్య సర్వమ్మదానందనంత ఎత్తుకు ఎక్కించిన మా జీవితాలను. శ్వాసగమచార్య సర్వమ్మదానందనంత ఎత్తుకు ఎక్కించిన మా జీవితాలను. చైతన్యం సృష్టించి ఇంగిరే రచనము ముద్దై పొడవాలి అంతరిక్ష పడుకును. చైతన్యం సృష్టించి ఇంగిరే రచనము ముద్దై పొడవాలి అంతరిక్ష పడుకును. సాధించగలమనే రాజ్యము సాధించగలమనే రాజ్యము. ఎగరేయాలి నీ బతుకుల వెలుగు జెండను. అనగారిన జీవితాల్లో అక్షరదారి ముద్దై పొడిసని చదువుల జెండగా మారి ఈ దేశం మొదటి బంధువులమ్మగదేరి మా జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మా జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. Students, you have written MLA test on Friday, no? Already sir has informed the cash prize for winners. Kalyani teacher, please come onto the stage. Claps, Nana. Principal sir, please come forward.